మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ప్లాన్ కు ఇరాన్ భిత్తరపోయినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ లోనే ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లతోనే సొంత ఎయిర్ డిఫెన్స్ పై దాడి చేయించింది. ఇరాన్ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. అందుకే మొసాద్ ప్రపంచంలోనే బెస్ట్ నిఘా సంస్థగా కూడా గుర్తింపు పొందినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ లోనే ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఆశ్చర్యపడేలా చేసింది. ఎలా అంటే ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢాచార సంస్థ ఏదైతే ఉందో మొసాద్ అనేది ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొసాద్ చేసేటువంటి అండర్ కవర్ ఆపరేషన్స్ కావచ్చు, కోవర్ట్ ఆపరేషన్స్ కావచ్చు, తాను ఏ విషయాన్ని డీల్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తుంది. సాధారణంగా ఇజ్రాయేలీలను క్రైస్తవ సమాజం వెనకేసుకొస్తుంది. ఎందుకంటే ఇజ్రాయేలీలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. ఈ లోకంలోనే దేవుడు ఒక జనాంగాన్ని కోరుకొని అబ్రహాము ద్వారా వాగ్దానం అబ్రహాముకిచ్చి అబ్రహాము సంతానాన్ని ప్రత్యేకపరుచుకొని ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ చరిత్రలో వ్రాయబడింది. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హిస్టారికల్గా ప్రూవ్ చేయబడింది. అట్లాగే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. అట్లాగే ఆర్కియాలజికల్గా కూడా ప్రూవ్ చేయబడినటువంటి ఒక హోలీ బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం. సరే, కొన్ని విషయాల్లో కొందరు దీన్ని విభేదించారు. లేదండి మా మత గ్రంథాలే గొప్ప, మా విశ్వాసాలే గొప్ప అని వాదించేవారు కూడా లేకపోలేదు. అది హైందవ సమాజం కావచ్చు, లేదా ఇస్లాం సమాజం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అయితే సాధారణంగా క్రైస్తవ సమాజం ఇశ్రాయేలీయులను ఖచ్చితంగా పొగడకుండా ఉండలేరు. దేవుడు వారి మధ్య చేసిన కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఇంకా ఏదైనా పేరు పెట్టి వాటిని పిలవండి, ఇంత గొప్పగా దేవుడు ఇంకా ఏ జనాంగం మధ్య కూడా ఇలాంటి కార్యాలు చేయలేదన్నది సత్యం. ఇకపోతే ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు యుద్ధంలో మునిగుందండి. అదేంటండి, కొద్ది నెలలుగా లేకపోతే కొంతకాలంగా లేదా ఒక సంవత్సర కాలంగా ఆల్రెడీ యుద్ధరంగంలో ఇజ్రాయెల్ ఉంది కదా అని మీరు భావించవచ్చు, అనుకోవచ్చు. అయితే అది ఒక విధంగా వన్ సైడ్ వార్ లాగా కొనసాగింది. హమాస్పై తీవ్రంగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడడం, ఆ గాజా స్ట్రిప్ను ఇంకా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్ని మరి వశపరుచుకోవడం, ఇవన్నీ కొంతకాలంగా చూస్తూనే వస్తున్నాం. అయితే రీసెంట్గా బహుశా ఈ నెలలో 12వ తేదీన ఇజ్రాయెల్ వారు ఇరాన్పై యుద్ధం చేశారు. బాలిస్టిక్ క్షిపణులు అనండి, మిసైల్స్ అనండి, ఇట్లాంటి వాటిని ప్రయోగించి అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ఆ పేరుగాంచిన కమాండర్స్ని లేపేశారండి. అక్కడ అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేశారండి. భవిష్యత్తులో ఎప్పటికి కూడా వాళ్ళు అణ్వాయుధాలను తయారు చేయకుండా మరి దాడి మీద దాడి చేసి ఒక విధంగా విజయకేతన ఎగరవేశారు అనే చెప్పాలి. సరే, దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఏవో మరి రాకెట్లను ప్రయోగించిందండి. దాదాపుగా 90% అవి ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఐరన్ డోమ్ వాటినన్నింటిని కూడా తిప్పికొట్టేసింది. అయితే అక్కడొకటి ఇరాన్కు సంబంధించినవి కూడా ఇజ్రాయెల్లో పడ్డవి అన్నది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ది పెద్ద నష్టం అని చెప్పలేం. చాలా బాగా నష్టపోయింది ఇరాన్ని. అయితే ఈ విషయాలను నేను ముందుగా మీకు ప్రస్తావన చేస్తున్నాను, కాస్తంత ఓపిక పట్టి వినండి. అసలు విషయాల్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ వీడియో ఉద్దేశం ఏంటో
ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అది కూడా మీకు చూపిస్తా. అయితే మరి ఇదేంటండి, మరి అన్యాయంగా వాళ్ళ మీద యుద్ధం చేయటం ఏంటండి, మరి వాళ్ళని కలిగించుకొని వాళ్ళకి నష్టం చేయటం ఏంటండి, వాళ్ళ మిలిటరీ దళాలను కమాండర్స్ లేపేయటం ఏంటండి, మరి వారి ఎయిర్ బేస్లను కూల్చేయటం ఏంటి, అణు కేంద్రాలను కూల్చేయటం ఏంటి అంటే, ఈ ఇరాన్ తయారు చేస్తున్నటువంటి ఈ అణుబాంబులతో ఇజ్రాయేలుకు పెను ప్రమాదం ఉందండి. నిజానికి అమెరికాకు కూడా ప్రమాదమే. అయితే దీన్ని బట్టి మళ్ళీ వీళ్ళేంటండి, మేము తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయెల్ లేకుండా లేపేస్తాం అంటూ కారు కోతలు కోయటం జరుగుతోంది. అందుకనే ముందుగానే చెప్పా పెట్టకుండా పక్కా ప్లాన్తో ఇజ్రాయెల్ మరి ఇరాన్ మీద దాడి చేసి, ఇరాన్లో ఉన్నటువంటి రాజధాని టెహరాన్ అనుకుంటానండి, మరి ఆ యొక్క టెహరాన్ సంథింగ్ ఏదో అంటారండి. అయితే ఆ రాజధానిలో ఉన్నటువంటి అణు కేంద్రాలను, సైంటిస్టులను, మిలిటరీ దళాలను, ఆ కమాండర్స్ని లేపేసిందండి. అసలు ఇది ఎట్లా సాధ్యమండి? పరాయి దేశంలోకి వెళ్ళి పర్టికులర్గా ఆ బిల్డింగ్ మీదే ప్రజలకు నష్టం కలగకుండా కమాండర్స్ ఏ బిల్డింగ్లో ఉన్నారో, సైంటిస్టులు ఎక్కడున్నారో ఆ ప్రాంతాల మీదే ఖచ్చితంగా టార్గెట్ చేసి ఆ ప్రాంతాలనే కూల్చేసి వాళ్ళని లేపేశారు. కారణం ఏంటంటే, ఇరాన్ కనుక అణుబాంబులు తయారు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కనుక వస్తే, అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి, ఇంకా కొంతకాలంలో వాటిని ముగింపు చేసేసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించి ఇజ్రాయెల్ లేకుండా చేయాలి అని కుయుక్తులు పన్నుతూ ఉంది. అందుకనే ఇది ఒక ఫ్రీ వార్ అనమాట. అందుకని ముందుగానే ఒక స్టెప్ ఇజ్రాయెల్ తీసేసుకొని నిర్వీర్యం చేసేసి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా వాళ్ళు అణుబాంబులను తయారు చేయనివ్వకుండా అడ్డుకుంది. దాని ప్రకారంగా యుద్ధాలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే హమాస్ మీద జరిగేది పెద్ద చెప్పుకోదగ్గ యుద్ధం కాదు, కానీ ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగే యుద్ధం మాత్రం చాలా చెప్పుకోదగినటువంటి యుద్ధమై ఉంది. ఓకే, అయితే ఇజ్రాయెల్ దాటికి ఖచ్చితంగా ఇరాన్ కుప్పకూలిపోతుందండి. ఏదో కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, మరి రష్యా ఆదుకుంటుంది అని చెప్తారు. నాకు తెలిసి రష్యా కూడా ఆదుకునే పరిస్థితి ఏమి లేదండి. ఏదో మాత్రం సాయం చేసి ఇదంత కరెక్ట్ అయిన పని కాదంటూ ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. నిజానికి రష్యా కూడా క్రైస్తవ దేశమే, అమెరికా కూడా క్రైస్తవ దేశమే. యూదుల్ని ఆదరిస్తారు. క్రైస్తవ దేశాలంటే ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా యూదులు స్పెషల్, యూదులకి ఆసరా ఇస్తారు, యూదుల్ని గౌరవిస్తారు, యూదుల్ని ప్రేమిస్తారు. ఇది సర్వసృష్టికర్త ప్రత్యేకమైన సంతానంగా భావిస్తారు. అయితే ఇదే కారణంతో కొంతమంది యూదులు లేకుండా హతం చేసేసి, నాశనం చేసేసి తుడిచిపెట్టాలని గతంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే 1900, 2000 మధ్య ఇశ్రాయేలీలు దేశంగా ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత మరి సుమారుగా ఇప్పుడైతే ఒక అంచనా ప్రకారంగా మరి 1,60,00,000 మంది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు ఉన్నారు అని ఒక అంచనా, ఒక సర్వే రిపోర్టు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ దేశంలో మరి 90 లక్షల పైచిలుక అంతే, అంటే 1,00,00,000 మంది కూడా లేరండి నిండా ఇజ్రాయెల్ దేశంలో ప్రజెంట్ రైట్ నౌ. అంటే సుమారుగా ఒక హైదరాబాద్ పట్టణం, ఒక హైదరాబాద్ నగరం అంతా చూసారా. అయితే శక్తియుక్తులలో దేవుడు వాళ్ళకి పెట్టిన ఆ పవర్ అండి, అసలు దాంతో ఇక ఈక్వల్ చేయడానికి ఇక ఏ మనుషుడు చాలరండి. నేను చెప్పదలుచుకుంది ఇదే. అయితే చెప్పబోయే ముందు నేను ఒక వీడియోని మీకు ప్లే చేస్తూ, ఎందుకనంటే నేను చెప్తే మీరేమంటారంటే, అంతేలేండి ఏదో డబ్బాలు కొట్టుకుంటున్నారండి, మీరు క్రైస్తవులు కాబట్టి బైబిల్ అనుసరిస్తారు కాబట్టి ఇశ్రాయేలు గొప్పోళ్ళు, వీరులు, సూరులు అంటున్నారండి అని మీలో కొంతమంది మన ఫాలోవర్స్లో కూడా ఏమండి హిందువులు కూడా ఫాలో అవుతుంటారు, వాళ్ళు అనొచ్చు. లేదా క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఇశ్రాయేలీల పట్ల అంత సరైన భావన లేనటువంటి వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా వ్యాఖ్యానం చేయొచ్చు. అయితే ఒక మెయిన్ లైన్ ఛానల్లో, TV9 ఛానల్లో వచ్చినటువంటి ఒక విశ్లేషణ మీకు ఖచ్చితంగా వినిపిస్తూ దాని మీద మనం మాట్లాడుకుందాం, సరేనా? చాలా అద్భుతమైన వీడియో అండి, చాలా ఖచ్చితంగా విని తీరాల్సిన వీడియో అండి. ఇది చాలా వైరల్ చేయాలి ఈ వార్తని. ఎందుకని? సర్వసృష్టికర్త అయిన దేవుడు తన ప్రజల్ని సెలెక్ట్ చేసుకుంటే వారికి ఇంత బ్రెయిన్ షార్ప్నెస్, ఇంత షార్ప్ అయినటువంటి ఇన్ని తెలివితేటలు, ఇంత గొప్ప నాలెడ్జి, ఇంత టెక్నాలజీ దేవుడు తన పిల్లలకి ఇస్తాడా ప్రత్యేకంగా అని మీరు నోటి మీద వేలేసుకోవాల్సిందే, ముక్కు మీద వేలేసుకోవాల్సిందే.
చూసారా? కాబట్టి అదేంటో ఇప్పుడు మీకు వినిపిస్తూ నేను మాట్లాడతా, సరేనా? వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు. లేదు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్ గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సోదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, స్టెయిన్లెస్ స్టీల్, సౌండ్ మూవీస్, టెలిఫోన్ మైక్రోఫోన్, వీడియో టేప్ రికార్డర్, పోలో కంపెనీ, లివిస్ జీన్స్, స్టార్బక్స్, గూగుల్, డెల్ కంప్యూటర్స్, ఒరాకిల్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్, డంకిన్ డోనట్స్, CNN, ABC, వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం గంట 2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. ఓకే, విన్నారు కదండి, నా మాటలు కాదు, TV9లో ప్రసారమైనటువంటిదండి. బహుశా నిన్నటి రోజున వీళ్ళు అప్లోడ్ చేశారండి. ఇంత మంచి విషయాలు ఈ TV9 వాళ్ళు చెప్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎప్పుడు కూడా. నిజంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఆ యూదులకు ఉన్నటువంటి గొప్పదనం అంటే నిజానికండి ఇప్పుడైతే మన భారతీయులు చాలామంది, నాకు తెలిసి దాదాపుగా 90% భారతీయులు ఇస్రాయేల్ని సపోర్ట్ చేస్తున్నారండి. ఒకవేళ ముస్లిం సోదరులు తప్ప మేబీ. అయితే ఎందుకనంటే ఇజ్రాయెల్ భారత్ మంచి స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి రైట్ నౌ, ఇది మనందరికీ తెలిసిందే. సరే, అయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే యూదులకు ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పాలంటే గంటల సమయం పడుతుంది అని ఈవిడ చెప్తుంది. విన్నారు కదా, ఈ వార్తా కథనాలు చెప్తున్నటువంటి ఆవిడ చాలా వాటిని యూదులు కనుగొన్నారు. చూసారా? ప్లస్ దానికి కూడితే క్రైస్తవులు కనుగొన్నారు. గమనించండి, సాధారణంగా తండ్రిని ఆరాధించేవారు యూదులైతే ఆ తండ్రి శరీరాన్ని అమర్చుకొని కుమారుడిగా వచ్చినటువంటి కుమారుణ్ణి ప్రేమించి ఆరాధించి తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ఏకంగా చూసేవారు క్రైస్తవులు. క్రైస్తవులకు వేరుగా యూదులు లేరండి, యూదులకు వేరుగా క్రైస్తవులు లేరు. కాకపోతే సిద్ధాంతపరంగా బైబిల్లో ఉన్న కొన్ని బోధనలను వారు పాత నిబంధనలను అనుసరిస్తారు కనుక యేసుక్రీస్తు వారి దగ్గరకు చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఇందును బట్టి మరి యూదుల్లో క్రైస్తవులు లేరండి అని చెప్పలేము. నిజానికి ఆ రోజున యూదుల మధ్య యేసు ప్రభు వారిని నమ్మినటువంటి చాలామంది ఉన్నారు. ఆయా స్థలాల్లో సంఘాలు కట్టినప్పుడు యూదులైనటువంటి వారు కూడా రక్షించబడ్డారు. నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తును ఆరాధించే యూదులు కూడా ఉన్నారు. అయితే కొంతమందికి తెలుసో తెలియకో వాళ్ళు యేసు ప్రభువుని తిడతారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, యెహోవాయే దేవుడు అని చెప్తారు. కాబట్టి మనం ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయకూడదు అంటూ ఒకరిద్దరు పాస్టర్లు మాట్లాడటం కూడా నేను ఆ గతంలో విన్నా. పాపం వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి సరైన అవగాహన లేదండి. ఈ విషయాల మీద సరైన అవగాహన లేనటువంటి వాళ్ళే యూదుల్ని కామెంట్ చేస్తారు వాళ్ళకి వ్యతిరేకంగా. ఖచ్చితంగా యూదుల్ని మనం ప్రేమించాలి, ప్రతి క్రైస్తవుడు యూదుల్ని ప్రేమించాలి. ఎందుకనంటే ఈ సృష్టికర్త, ఈ లోక సృష్టికర్త మొట్టమొదటగా ఎంచుకున్నటువంటి వారు యూదులే. యూదుల్లోనే ఆయన అద్భుతాలు జరిగించాడు, యూదుల్లోనే యేసుక్రీస్తు వారు కూడా పుట్టాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ భాగ్యం దొరికింది, గుర్తుంచుకోండి. కాబట్టి యూదుల్ని ద్వేషిస్తే ప్రభువును మనం ద్వేషించినట్టే, గుర్తుంచుకోండి, క్రైస్తవ సమాజం ముఖ్యంగా. కనుక ఇక్కడ ఏం చెప్తుంది ఈవిడ, అసలు వాళ్ళ బ్రెయిన్ ఏంట్రా బాబు, వాళ్ళ గురించి వాళ్ళు కనిపెట్టిన విధానాల గురించి మనం చెప్పాలంటే చాలా కనిపెట్టేశారు. ఇక క్రైస్తవుల్ని మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, ఇక్కడ సైంటిస్టుల్లోకి ఇక్కడ తీసుకొచ్చి చెప్పిన వరుసలోకి బల్బు క్రైస్తవుడే, ముద్రణ యంత్రం క్రైస్తవుడే, ఫ్లైట్ క్రైస్తవుడే, బస్ ఇంజన్స్ క్రైస్తవుడే. చూసారా? ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇక గంటలు కాదంటే రోజులైనా పట్టవచ్చు. అంటే ఈ క్రైస్తవ సమాజానికి
యూదులైనటువంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. మొత్తమందు కనుగొన్నది క్రైస్తవుడే. మనం వేసుకునే ఫ్యాన్ కనుగొన్నది క్రైస్తవుడే. ఈ కెమెరా కనుగొన్నది క్రైస్తవుడే. నేను మాట్లాడుతున్నటువంటి వాయిస్ తీసుకునేటువంటి ఈ మొబైల్ సిస్టమ్ లేకపోతే మైక్ సిస్టమ్ క్రైస్తవుడే. చూసారా, యూదులు, క్రైస్తవులు. దాదాపుగా నాకు తెలుసండి, ఈ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90% యూదులు కానీ క్రైస్తవులు కానీ ఉండి తీరుతారు. చూసారా, ఇక లేదంటే ఏదో ఒక 4-5% అన్యులు కావచ్చు, ఒక 4-5% మేబీ ఏ దేవుణ్ణి ఆరాధించిన నాస్తికులు కూడా ఉన్నారండి సైంటిస్టుల్లో. చూసారా, ఇంకా ఈమె చెప్పే మాటలు వింటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ మాటలు అందరూ వినాలండి. కాబట్టి ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికి కనీసం 4 షేర్ చేయండి ప్లీజ్. మళ్ళీ విందాం, ఇంకా ఏం చెప్తున్నా విందాం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రపంచంలో యూదులందరినీ కలిపితే ప్రమాణమే 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,00,00,000 మందే 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్ లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టినా, తమ సంపాదనలో 6% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసిన, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనక తప్పదు. బా, ఎంత సత్యం చెప్పిందండి. ఏమండి, నిజంగా వాళ్ళకి దేవుడిచ్చిన ఆ జ్ఞానము, ఆ ఆలోచన, ఆ పదును, ఆ నైపుణ్యము, ఆ శక్తియుక్తులు, ఏమండి వాళ్ళు 1% వినియోగించిన ఇశ్రాయేలు కొరకు, వాళ్ళు ఒక 0.5% వాళ్ళు ఆర్థికంగా వినియోగించిన వాళ్ళు, సరే వాళ్ళు మనసు పెడితే చాలు ప్రపంచమే వారికి దాసోహం అవుతుంది. నా మాటలు కాదండి, మీకు చెప్పాను కదా, TV9 ఛానల్లో వచ్చినటువంటి వార్తా కథనం ఇది. నిన్నటి దినాన బహుశా TV9లో వచ్చిన వార్తా కథనం, చాలా అద్భుతమైన వార్తా కథనం. ఇజ్రాయేలు గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప పోస్ట్ ఇది. వాళ్ళు తలుచుకుంటే ప్రపంచమే వారి ముందు తలదించాల్సిందే. అమెరికాతో సహా, రష్యాతో సహా, భారత్తో సహా, ఇక ఏ దేశాలను కానివ్వండి, ప్రపంచమే తలదించుకోవాలి, తల వంచాలి వాళ్ళ దగ్గర. అంత జ్ఞానము, అంత ఆలోచన, అంత నైపుణ్యము, శాస్త్రవేత్తలు అనండి, వైద్య రంగంలో డాక్టర్స్ అనండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, చదువుల్లో విద్యారంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఏమండి ఇజ్రాయేల్ ప్రపంచానికే ఏమండి నిజంగా ఒక 10 జనరేషన్స్ ముందు ఉంటుందండి. నా మాటలు కదా కదా, ఆవిడ మాటలు వింటున్నారు కదా. ఎంత శక్తి కలిగినటువంటి జ్ఞానం ఏంటిది, ఎక్కడదండి జ్ఞానం, ఎక్కడదండి? బైబిల్ జ్ఞానం, బైబిల్లో ప్రభు చెప్పాడండి. బైబిల్ దేవుడిని ఆరాధిస్తారు వీళ్ళు. బైబిల్లో ప్రభు ఏం చెప్పాడండి? బుద్ధి, విజ్ఞానము, సర్వసంపదలు నాలో గుప్తములై ఉన్నవి అని చెప్పాడు. ఇశ్రాయేలీలు ఎవరండి? యూదులు ఎవరండి? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డటువంటి యూదులు ఎవరండి? దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన ప్రజలు. ఏమిటో మీకు తెలుసా? వీళ్ళు చాలా ప్రపంచంలోనే అతి నిష్టగా జీవించే జాతి. ఒక మాటలో నేను అప్పుడప్పుడు చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో బ్రాహ్మిన్స్ అనేటువంటి వారు అతి నిష్టగా జీవిస్తారండి, మనకు తెలిసిందే. ఆ విషయంలో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే స్నానాదులు కానివ్వండి, దూప దీప నైవేద్యాలు, ఆరాధనలు కానివ్వండి, భక్తి శ్రద్ధలపై కానివ్వండి, నిష్ఠా నియమాలు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో బ్రాహ్మిన్స్ తెలివిగాను కనబడతారు, చాలా నిష్ఠా నియమాలుగాను కనబడతారు. ఇది ఎక్కడి నుంచి కాపీ కొట్టారండి వీళ్ళు? బైబిల్ నుంచే కాపీ కొట్టారు. ఇవన్నీ కూడా యూదుల ఆచారాలు, అలవాట్లు. యూదులు కూడా ఎవరిని అంటుకోరు వెంటనే.
మీకు అర్థమైందా? యూదులు చాలా నిష్ఠా నియమాలు బైబిల్లో చాలా ఉంటాయి. బైబిల్కి అవుట్ ఆఫ్ బైబిల్ లైన్లో చూసినా కూడా ఇంకా చాలా సంగతులు ఉంటాయి. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వస్తే స్నానం చేయాలి, శవాన్ని ముట్టుకోకూడదు, చూసారా, అన్నిలతో బియ్యం అందకూడదు. ఇట్లాగా చూస్తే చాలా నిష్ఠ నియమాలుగా జీవించే వాళ్ళు ఎవరంటే యూదులే. అక్కడి నుంచి కాపీ కొట్టుకున్నారు వీళ్ళు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హిందూయిజంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దూపాలు, దీపాలు, నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు బైబిల్ నుంచి వీళ్ళు కాపీ కొట్టుకున్నారు. మరి కాపీ కొట్టుకున్నారు కదండి, మనం దాంట్లో తప్పట్టాల్సింది ఏదంటారా? తప్పట్టాల్సింది. ఎందుకంటే పాత నిబంధన వెర్షన్ అది. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇక మనకు అక్కర్లేదని యేసు ప్రభువు వారు చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. కనుక మనం ఇక వాటిని అనుసరించం. యూదులైతే వాటి నేటికి కూడా వాటిని అనుసరిస్తారు. వాళ్ళకి అది పవిత్ర స్థలంగా భావిస్తారు. దేవాలయం మరి ఎంతో పుణ్యక్షేత్రంగా, పరిశుద్ధ స్థలంగా, భూమి మీద ఉన్నటువంటి ఒక స్వర్గంగా, పరలోక రాజ్యంగా వాళ్ళు భావించి, ప్రేమించి, పవిత్రంగా చూస్తారు. రైట్, ఇంకా ఏమేం చెప్తుందో విందాం. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అని. యూదులకు ఎంత బ్రెయిన్ పవరా! ఇజ్రాయెల్ అంటే అంత కస వాళ్ళకి, నో డౌట్. శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది. 100 ఏళ్లుగా ఎంతమంది ఎన్నిసార్లు దండయాత్ర చేసి ఊచకోత కోసారు. బాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదరయ్యేలా చేశారు. ఇక్కడ ఒక సందేహం వస్తుందండి, మరి వాళ్ళ దేవుడు అంత గొప్పవాడు కదండి, అంత గొప్ప దేవుడు ఎందుకు వీళ్ళనిట్లా బబిలోనుకు బానిసలుగా చేసేసాడు, లేకపోతే అష్షూరీలకు బానిసలుగా చేసేసాడు, రోమన్లు వచ్చి పరిపాలన చేసేసారు, వీళ్ళతో చిత్రవద చేసేసారు, ఏమండి హిట్లర్ వచ్చి కొన్ని వేల మందిని ప్రాణాలు తీసేశాడు, యూదుల్ని ఊచకోత కోసేశారు, మరి వాడు దేవుడు గొప్పవాడైతే ఏంటంటే ఇది అన్న సందేహం కొంతమందికి రావచ్చు. ఏమండి జాగ్రత్తగా వినండి. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవుడు వాళ్ళకి ముందే చెప్పాడు, మోషే కాలంలోనే చెప్పాడు, మీరు ఖచ్చితంగా నా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మీరు గనక తిరుగుబాటు చేస్తే 7 అంతల శాపం మీ మీదకి వస్తుంది, ఎందుకంటే నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను ప్రత్యేకంగా అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మీ మధ్య చేశా, మీరు నా ప్రజలు, నా సొత్తు, నన్నే ఆరాధించాలి, విగ్రహారాధన చేయకూడదు, ఇతర దేవతల తట్టు మీరు తిరగకూడదు అని దేవుడు కండిషన్స్ పెట్టాడండి. అయితే మరి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు తర్వాత రానున్న కాలంలో క్రమక్రమంగా వాళ్ళు దారి తొలగిపోయి అన్ని జనులతో వివాహాలు చేసుకుంటూ, అన్ని దేవతలకు నమస్కారాలు చేస్తూ, అన్ని ఆచారాలు పాటిస్తూ పాపం చేశారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, దొంగలుగా, రకరకాలుగా అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. అందువల్ల దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశాడు. దేవుడు ఎప్పుడైతే వీళ్ళని విడిచిపెట్టేశాడో శత్రువులు వచ్చి వీళ్ళని జయించి, ఏమండి రాజ్యాన్ని జయించి ఆ పట్టణాలను నాశనం చేసి, కాల్చేసి, యవనస్తులైనటువంటి వాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగింది. ఇది దేవుడు ముందే చెప్పాడు, మీరు గనక నా మాట వినకపోతే మీరు ఇలాగే నశించిపోతారు. మళ్ళా దేవుడు తన ప్రవక్తలతో చెప్పాడండి. ఇప్పుడు మనం చూస్తాం, యెషయా ప్రవక్త కానీ, ఇర్మియా ప్రవక్త కానీ వీళ్ళు బానిసలుగా పట్టుకొని పోబోయే ముందు ప్రవచించారు. దానియేలు కానీ, యెహెజ్కేలు కానీ చెరలో ఉన్నప్పుడు ప్రవచించినటువంటి ప్రవక్తలు. నేను సండే కూడా ఈ మాటలు చెప్పానండి, గుర్తుంచుకోండి. మరలా వీళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుని ప్రవచనం ఏంటి? దేవుడు ప్రేమామయుడు గనక మరలా ఆయన వారి పట్ల ప్రేమను తెచ్చుకొని, జాలి తెచ్చుకొని, హోషే గ్రంథంలో నేను నీ ఎడల జాలి పడతానని చెప్పాడు హోషే ప్రవక్త ద్వారా. ఆ మాట, ఆ ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా మళ్ళా తిరిగి దేవుడు వాళ్ళ పట్ల జాలిపడ్డాడండి. జాలిపడ్డాడు కనుక కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయిపోయారు అనుకున్నటువంటి ఇశ్రాయేలీలు మళ్ళా అంజూరపు చెట్టు చిగురించిందండి. అంజూరపు చెట్టు వేళ్లతో ఎండిపోయింది, చెట్టు ఎండిపోయింది, కానీ మరలా చిగురించటం ప్రారంభించింది. అంటే ఇశ్రాయేలీలు మరలా భూమి మీద కనబడటం ప్రారంభించారు. ఇందాక నేను చెప్పాను కదండి, సుమారుగా మరి 1900-2000 మధ్య మరలా వీళ్ళు ఒక దేశంగా ఏర్పడటం జరిగింది. సుమారుగా 1947-46 ఆ టైంలో మనకి స్వతంత్రం వచ్చింది కదండి 1947. అట్లాగన వీళ్ళకు కూడా ఒక దేశంగా ఏర్పడటం జరిగింది.
చూసారా? అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళింత పవర్ఫుల్గా ఉంటే, వీళ్ళింత జ్ఞానవంతులు అయి ఉంటే ఎందుకు చెతిరిపోయారు, ఎందుకు శత్రువులు వీళ్ళు దెబ్బ కొట్టేశారు, ఎందుకు దేశాలు పరారైపోయారు, ఎందుకు వీళ్ళు ప్రాణ నష్టం జరిగింది అన్న డౌట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. దేవుడు ముందే వాళ్ళని హెచ్చరించాడు, నా మాట వినకపోతే మీ ఇష్టానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు, మీరు తరమబడతారు, చంప ఖడ్గంతో కూలిపోతారు, క్షామం మిమ్మల్ని పట్టుకుంటుంది, శత్రువులు వచ్చి దోచుకుంటారు అని చెప్పాడు యేసయ్య ప్రవక్తల ద్వారా. అదే జరిగింది. తర్వాత విందాం. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదరయ్యేలా చేశారు. తలదోచుకోవడానికి వేరే దేశాలకు పెడితే అక్కడ పట్టుకుని చంపేశారు. స్పెయిన్ లో యూదులను తరిమి కొట్టారు. యూరప్ లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటే, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటారు వాళ్ళు. బహుశా ఆ లక్షణమే హిట్లర్ కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో. దాదాపు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్. అలా వందల ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు 1900, 2000 మధ్య తిరిగి ఇజ్రాయెల్ చేరారు. అందుకే ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, అంత పవిత్రం. సరే, ఇంతకీ ఇరాన్ తో గొడవ ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు కాస్త హిస్టరీకి వెళ్ళాలి. హోలీ ల్యాండ్, పవిత్ర భూమి. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు, జోర్డాన్, లెబనాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి హోలీ ల్యాండ్ అంటారు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చెప్పుకున్న ఈ దేశాల్లో ఇజ్రాయెల్ తప్ప అన్ని అరబ్ దేశాలే. బాగా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఈ హోలీ ల్యాండ్ ను ఐక్యరాజ్య సమితి 1947లో విభజించింది. ఇజ్రాయెల్ ను ఓ దేశంగా ప్రకటించింది. తమ పవిత్ర భూమిలో ఇజ్రాయెల్ కోసం ఒక ప్రాంతాన్నిచ్చి దాన్నొక దేశంగా గుర్తించడం ఏంటి అనేది అరబ్ దేశాల కోపం, ముఖ్యంగా పాలస్తీనా. సో పాలస్తీనా సివిల్ వార్ కు దిగింది. ఇక్కడ ముస్లిం సోదరులు నన్ను ఇది గతంలో ప్రశ్న వేశారండి. ఏమండి, పాలస్తీనా అనేటువంటిది ముస్లింలు పరిపాలన కింద, ఆధిపత్యం కింద ఉంది, ఓకే, కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ మీద యుద్ధం చేయటం, హమాస్ వాళ్ళ మీద యుద్ధం చేయటం, పాలస్తీన్ల మీద యుద్ధం చేయటం, ఇది తప్పు కదా, ఇది న్యాయం కాదు కదా అని వీళ్ళ వాదనండి. ఈ ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా ఎందుకు ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు? అది మాది, మా భూభాగం, మీరెందుకు తీసుకుంటారు అన్నది వీళ్ళ వాదన. నిజానికి అసలు మన పూర్వపరాలు పరిశీలిస్తే నిజానికి ఎవరిదండి ఆ భూభాగం? వారి మీద యుద్ధం చేసి గెలిచి స్వాధీనం చేసుకున్నారు. ఫర్ సపోజ్ ముస్లింలు అనుకుందాం, ఏం చేశారు వీళ్ళు? శత్రురాజులు ఏం చేశారు? వారు బలం ఉంది కాబట్టి బల ప్రయోగం చేసి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి గెలిచి స్వాధీనం చేసుకున్నారు. రైట్, అది న్యాయమైనప్పుడు ఇప్పుడు వీళ్ళకి బలం ఉంది, శక్తి ఉంది, వీళ్ళు యుద్ధానికి వెళ్ళి గెలిచి దాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. తప్పే ఉందండి. ఇంకొక విషయం ఏంటి, గతంలో అసలు అది ఎవరిది భూభాగం? మొట్టమొదటిగా ఎవరిది? మొట్టమొదటిగా అది ఇశ్రాయేలుదే. మీ అందరికీ తెలిసిందే, యూదా రాజ్యం అని, ఇశ్రాయేల్ రాజ్యం అని ఉండేవి. ఈ రెండు రాజ్యాలు భూభాగాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా. ఇరాన్, ఇరాక్, ఈ ప్రాంతాలన్నీ కూడా, లెబనాన్, గాజా, ఏమండి, ఇట్లా కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎవరవండి? ఇశ్రాయేలీలవే. వారి దేవుడు వారి మీద కన్నెర చేశాడు కనుక మీరు వచ్చి గెలిచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి బలం ఇచ్చాడు దేవుడు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, న్యాయబద్ధమైన యుద్ధమే ఇది. కాబట్టి ఇశ్రాయేల్ని మనం ఎందుకు సమర్థించాలంటే అందుకే. ఇప్పుడు ఇది న్యాయమే. ఏ రాజు బలవంతుడో ఆ రాజు యుద్ధానికి వెళ్తాడు, గెలుస్తాడు, ఆ రాజ్యాన్ని వశం చేసుకుంటాడు. ఇది రాజనీతే. ఆ రాజును చంపేస్తారు, ఆ రాజ్యాన్ని తన వశంలోకి తెచ్చుకుంటాడు, అతను చక్రవర్తి అవుతాడు కొన్నాళ్ళకి. అట్లాగే ఆ రోజున వీళ్ళకి బలం ఉంది, అయితే బలమైన ఎక్కడదండి? దేవుడు అనుమతించాడు కనుక ఆ వారు సరే బలం ఉంది అనుకుందాం, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు దేవుడు వీళ్ళకి జ్ఞానము, బలము, శక్తినిచ్చాడు, వీళ్ళు యుద్ధం చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇది న్యాయమే. ఈ వాదనలోకి వెళ్లకుండా కొంతమంది తెలిసి తెలియకుండా పైనే అది యూదులు, ఇశ్రాయేలీ ఏంటి, ముస్లింల కంట్రీ కదండి, ముస్లింలు ఉంటున్నారు కదండి, వాళ్ళు వెళ్ళగొట్టేసి వీళ్ళు స్వాధీనం చేసుకోవటం ఏంటంటే తప్పు కదా, బలవంతంగా లాగేసుకోవటం ఏంటి, యుద్ధం చేయటం ఏంటి, తప్పు కదా అంటారు. కానే కాదు. ఇది హిస్టారికల్గా మనం ఖచ్చితంగా ఆలోచన చేస్తే. ఇప్పుడు విందాం. సివిల్ వార్ కు దిగింది. ఈజిప్ట్ ఏమో గాజాను లాక్కుంది.
జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే యూదులు మహాశక్తిమంతులయ్యారుగా. 1967లో జస్ట్ 6 రోజుల యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అంతే, ఈజిప్ట్ నుండి గాజాను, జోర్దాన్ నుండి వెస్ట్ బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకుంది. బట్ గాజా నుండి ఇజ్రాయెల్ కు నిత్యం దాడి ఎదురవుతూనే ఉంది. కారణం గాజాను హమాస్ పరిపాలించడం. ఆ హమాస్ కు ఇజ్రాయెల్ ఎదిరించేంత ధైర్యం, సాహసం ఎక్కడదంటే పాలస్తీనా, ఇరాన్ అండ్ అదర్ అరబ్ కంట్రీస్. హమాస్ కు ఇరాన్ పరోక్షంగా ఆయుధాలు సప్లై చేసింది, కావాల్సిన ధన సహాయం కూడా చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు లింక్ తెలిసిందిగా, ఇరాన్ అంటే ఇజ్రాయెల్ కు, ఇజ్రాయెల్ అంటే ఇరాన్ కు ఎందుకంత కోపమో. మరి ఇజ్రాయెల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసుగా. పోయి ఇజ్రాయెల్ తో ఎందుకు పెట్టుకుంటోంది ఇరాన్? కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఓడించేందుకు ఇరాన్ చేయని ప్రయత్నమే లేదు. అణుబాంబ్ కోసం ఎంతలా శ్రమిస్తోందో. ఇజ్రాయెల్ పై వేస్తుందో లేదో తెలియదు, కానీ ఏం చేసైనా సరే అణుబాంబులు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇజ్రాయెల్ పై ఎప్పటికైనా పై చేసి అసలు కథ ఇదండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ నా మాటలు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కాస్త అంత హడావుడిగా మాట్లాడాను. ఇప్పుడు బహుశా మాట్లాడే ఆవిడ దేవి అనుకుంటానండి, ఈవిడ పేరు. ఈవిడ చెప్తుందండి చాలా చక్కగా, ఇది వినండి, మీకు విషయం అర్థమైపోద్ది. మళ్ళీ మీకు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, దాడులు చేస్తుంది, ఎందుకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా వివరిస్తుంది, వినండి. ఇజ్రాయెల్ ఓడించేందుకు ఇరాన్ చేయని ప్రయత్నమే లేదు. అణుబాంబ్ కోసం ఎంతలా శ్రమిస్తోందో. ఇజ్రాయెల్ పై వేస్తుందో లేదో తెలియదు, కానీ ఏం చేసైనా సరే అణుబాంబులు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇజ్రాయెల్ పై ఎప్పటికైనా పై చేయి సాధించాలనే తపన దాంది. కానీ ఇజ్రాయెల్ ముందుకు పోనిస్తేగా ఇరాన్ ను. ఎప్పటికప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ను నాశనం చేస్తూనే వస్తోంది ఇజ్రాయెల్. అది పక్కన పెడితే ఇజ్రాయెల్ బలం ఎంత, ఇరాన్ బలం ఎంత? అఫీషియల్ డేటా ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఈ రెండు సంస్థల డేటా ప్రకారం దేశ రక్షణ కోసం ఇరాన్ $7.4 బిలియన్ ఖర్చు చేస్తోంది. అంటే అటు ఇటుగా 60 నుండి 65 వేల కోట్ల రూపాయలు. బట్ ఇజ్రాయెల్ ఏకంగా $19 బిలియన్, మన కరెన్సీలో 1,70,000 కోట్లు. ఏ మాత్రం కంపారిజన్ లేదు. పైగా ఇజ్రాయెల్ జనాభా జస్ట్ 97 లక్షలు. మన హైదరాబాద్ లో ఉన్నంత జనం కూడా ఉండరు. అదే ఇరాన్ లో దాదాపు 9 కోట్ల జనాభా. 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ జీడిపి $525 బిలియన్. 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ జీడిపి $413 బిలియన్. సరే, ఈ రెండు దేశాల సైనిక శక్తి ఎంత అది కూడా చూద్దాం. ఇజ్రాయెల్ దగ్గర 340 వార్ జెట్స్ ఉంటే ఇరాన్ వద్ద 320 యుద్ధ విమానాలున్నాయి. ఇరాన్ కు 6 లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నది 1,70,000 మంది. ఇరాన్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ 3,000కు పైనే. బట్ ఇజ్రాయెల్ దగ్గర ఎన్నున్నాయో ఇప్పటి వరకు కరెక్ట్ లెక్క తెలియదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఇజ్రాయెల్ కున్న బలం దాని ఎయిర్ ఫోర్స్. ఇరాన్ లో కీలక లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంది దానికి. ఇరాన్ కు ఎన్ని మిసైల్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షించేందుకు ఐరన్ డోమ్, ఆరో సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఐరన్ డోమ్, ఆరో సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి ఇరాన్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్లే చెప్పుకున్నారు ఈ విషయాన్ని. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ పేట్రియాట్ ను సైతం ఛేదించగల సరికొత్త బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేశామని చెప్పింది ఇరాన్. తాము తయారు చేసిన సరికొత్త వార్ హెడ్స్ డైరెక్షన్ ను మార్చుకోగలమని చెప్పుకుంది. మొన్న వాటిని ప్రయోగించే ఇజ్రాయెల్ ను దెబ్బతీసింది ఇరాన్. అందుకే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్, ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇరాన్ బ్రేక్ చేయగలిగింది. ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ వార్. ఇది ఏ స్థాయిలో జరుగుతోందంటే కనీసం ఊహించలేరు కూడా. 2023లో జస్ట్ 83 రోజుల్లోనే ఇరాన్ పై 3,380 సైబర్ దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ లోని పెట్రోల్ స్టేషన్స్ ను సైతం గందరగోళంలో పడేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకన్ని సైబర్ అటాక్స్ అంటే ఇరాన్ లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే రోజుకు 40 సైబర్ దాడులు, గంటకు దాదాపు 2 సైబర్ అటాక్స్ ఉక్కిరిబిక్కిరి చేసింది ఇరాన్ ను. సరే, ఇంతకీ ఎవరు గెలుస్తారు ఈ యుద్ధంలో? ఖచ్చితంగా ఇజ్రాయెలే. ఎందుకని వన్ సైడ్ తీసుకున్నారా అని అనుకుంటారేమో. ఇది సొంత అభిప్రాయం కాదు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తారు. ఎందుకంటే ఇరాన్ కు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఉంది. అసలే ఇజ్రాయెల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మిలిటరీలో. సైనిక శక్తిలో ఇజ్రాయెల్ చాలా ముందు ఉంది. అలాంటి దేశానికి అమెరికా తోడైతే
ఎవరైనా బూడిదవ్వాల్సిందే. బట్ అంతవరకు వెళ్ళదు పరిస్థితి. అలాగని ఇరాన్ కు భారీ డ్యామేజ్ చేసేంత వరకు ఇజ్రాయెల్, అమెరికా ఆగవు. సో ఈ యుద్ధం ఎంతవరకు పడుతుందో చూడాలి. ఇది వాల్టి నేత్రాస్ లెన్స్. నేత్ర టోటల్గా ఈవిడ తేల్చి చెప్పేసిందండి. ఇజ్రాయెల్ దెబ్బకు ఏ దేశం కూడా తట్టుకోలేదని, ఇరాన్ ఓటమి ఖాయమని, ఇరానే కాదండి ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఇజ్రాయెల్తో తలపడలేవని, వారి జ్ఞానం ముందు మిగిలిన ప్రపంచ దేశం మనుషుల జ్ఞానం అంతా శూన్యమని చెప్పగానే చెప్పేసింది ఆవిడ. అన్ని సత్యాలు కూడా ఉన్నట్టుగా నీట్గా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి ఈ TV9 వారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. విన్నారు కదండి. కనుక మరి ఏమండో చివరిగా ఫైనల్గా చెప్తున్నాను. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి దిగినప్పుడు ఏదో 3 రోజులు అయిపోద్ది అనుకున్నారు. కానీ 3 ఏళ్ళైనా కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్న ఆపరేషన్ సింధూర్, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం చూసాం. యుద్ధ వాతావరణం వచ్చింది. ఇక అది కొనసాగుతుందేమో అనుకున్నాం. అట్లాగే హమాస్ మీద ఆల్రెడీ ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్తో కూడా యుద్ధానికి సై అంటుంది. ఇవన్నీ దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడకు సూచన. గుర్తుంచుకోండి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువు కాటకాలు కలుగుతాయి, అట్లాగే యుద్ధ వార్తలు మీరు వింటారు. ఇవన్నీ నా రాకడకు సూచన అని యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఆయన స్పష్టంగా చెప్పారు. సమాజం ఏం చేయాలి? క్రైస్తవ సమాజం ఏం చేయాలి? మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, చక్కగా సిద్ధపడండి, నమ్మకస్తులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, అబద్ధాలు ఆడొద్దు, దొంగిలించొద్దు, పొరుగువారిది ఆశించొద్దు. గుర్తుంచుకోండి. చర్చలు ఇవే మీరు నేర్చుకునేది. భక్తిగా జీవించండి. ఏమండి, మన దేశం కోసం ప్రార్థన చేయండి, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, మీరుండే జిల్లా కోసం, మీరుండే మండలం కోసం, గ్రామం కోసం ప్రార్థనలు చేయాలి. రక్షించబడాలి. మన భారతీయులందరూ రక్షించబడాలి, పరలోక వారసులు కావాలి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇట్లా అంత మైండ్, అంత జ్ఞాపకము, అంత జ్ఞానం ఇచ్చాడో అలాగా మన భారతీయులు అందరికి కూడా ప్రభు అట్టి మంచి జ్ఞానమునిచ్చి భారతదేశమునంతని కూడా రక్షణలోనికి నడిపించుకొనుగాక. ఆమేన్. నా భారతదేశం నా యేసయ్యకే సొంతం. మరలా చెప్తున్నాను, ఈ మాటను అపార్థం చేసుకోకండి. యేసయ్య ఈ లోక జగద్రక్షకుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, ప్రాణం పెట్టింది ఆయనే, మన కొరకు తిరిగి లేచింది ఆయనే. ఆయన తన ద్వారానే పరలోకానికి చేరుస్తానని చెప్పాడు. అర్థమైందా? కనుక భారతీయులందరూ రక్షించబడాలి అన్న వాంఛతో నేను ఈ మాట చెప్తున్నా. అంతేగాని ఏదో భారతదేశం అంటే క్రైస్తవ దేశం అయిపోయింది అని పిలిపించుకుందాం అని కాదని అవసరంలా. ఈ పేరు అక్కర్లా. భారతదేశం అంతా క్రైస్తవ దేశం అయిందండి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. నేను అలా కోరట్లేదండి. గుర్తుంచుకోండి. ఒకవేళ మన భారతదేశం హిందూ దేశంగా ఉండి పిలిపించుకున్న, ఇది హిందూ దేశం కాదండి, ఇది లౌకిక దేశం. ఇండియా దేశం అంటాం, భారతదేశం అంటాం. మన దేశం నా దేశం, ఓకే, లౌకిక దేశం. బట్ ఇది హిందువుగా ప్రజలు 90% ఉన్నారు, ఓకే, వెళ్ళండి కూడా. కానీ ప్రతి హిందువు కూడా క్రీస్తుని తెలుసుకోవాలి. ఇది నా భారతదేశం నా యేసయ్యకే సొంతం అంటే ఇది నా అర్థం. అంతేగాని హిందూ మతం అనేటువంటిది వెళ్ళిపోవాలి, హిందువులు ఉండకూడదు, ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశం అంతా క్రైస్తవులు అయిపోవాలి, ఇది కాదండి నా ఉద్దేశం. గుర్తుంచుకోండి. హృదయాలు మారాలి, మనసు మారాలి. మనసు మార్పిడేండి, మత మార్పిడి మనకు వద్దండి. ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.